హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనికానండి. ఈరోజైతే పూజ ఎలా చేశాను, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేశానని చెప్పి చెప్తానండి. చూడండి, వీడియో మొత్తం స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. అయితే ముందుగా అయితే పొద్దున్నే లేచానండి. పొద్దున్నే లేచేసి వాకిలి ఊడ్చుకొని ముగ్గు పెట్టేసుకొని ఇంట్లోకి వచ్చి ఇల్లు ఊడ్చేసి గ్యాస్ కనుక తుడుచుకొని గిన్నెలు అయితే నైట్ తోమేసుకుంటానండి. అయితే స్నానం చేసి వచ్చేసాను, ఇల్లు తుడిచేసుకొని స్నానం చేసి అయితే వచ్చేసి ఇక టిఫిన్ అయితే ఏం చేయలేదండి. ఈరోజైతే వర్షం కూడా బాగా పడుతుంది. అయితే పిల్లల్ని అయితే రెడీ చేశాను, స్కూల్కి వెళ్తారని. స్కూల్కి వెళ్ళే టయానికి ఫుల్ వర్షం పడుతుందండి. 2 డేస్ నుంచి మా ఆయనకు కూడా ఫీవర్ రావటం వల్ల ఇంకా తను స్కూల్లో దింపటం కుదరదని చెప్పేసిండు వర్షంలో. ఇంకా అయితే స్కూల్కి రెడీ అయ్యి ఇంకా అలాగే ఉండిపోయారండి. నేనైతే టిఫిన్ కూడా ఏం చేయలేదు ఈరోజు. ఇక బయట నుంచే తెప్పించి పెట్టాలండి. ఇంట్లో కూడా పల్లీలు చట్నీకి అయితే ఏమీ లేవు, టమాటాలు కూడా లేవు చట్నీ చేద్దామంటే. అయితే వర్షం పడటం వల్ల మా ఆయన కూడా తేయటం కుదరదని చెప్పిండు. ఇక వర్షం ఆగిపోయిన తర్వాత తనైతే టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చిండు, చాలా లేట్ కావటం వల్ల. అయితే నేనైతే దేవుడి కుందులని తోముదామని చెప్పేసి అన్నీ నీట్గా తీసేసి తోముతున్నాను. తోమేసి నీట్గా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. వర్షం అయితే ఇలా పడుతుంది. బయట అయితే కాసేపు నిలబడి చూశాను వర్షం వస్తా అంటే. నాకు వర్షంలో తడవాలంటే చాలా ఇష్టం. ఇంతకుముందు బాగా తడిసేదాన్ని. అయితే పిల్లలు పుట్టిన కాడి నుంచి ఇక అంత ఆశలన్నీ వదిలేసుకున్నా. అయితే పిల్లల కోసం ఇక మనం తడుస్తా అంటే పిల్లలు కూడా వస్తారు కండి మనతో పాటు. ఇక అందుకోసమని ఇక నేను కూడా పోలేదు తడుద్దామంటే. అయితే వర్షం చూసుకుంటూ అలాగే ఉండిపోయాను కాసేపు. మా పెద్ద బాబు కూడా వచ్చిండు. వాడు కూడా నాతో పాటు వర్షం ఎలా పడుతుంది ఏందని నాతో పాటు వాడు కూడా చూస్తాను అనమాట. వాడు నేను ఎక్కడ ఉంటే ఆడే ఉంటాడు. పూజ చేస్తా అంటే కూడా హెల్ప్ చేస్తాడనమాట. అయితే వాడు కూడా వచ్చిండు, వీడియో చూసి హాయ్ చెప్తుండు. వీడియో తీస్తే చాలు హాయ్ అంటాడు, సబ్స్క్రైబ్ అంటాడు, లైక్ చేయండి అంటాడు మా పెద్ద బాబు. అయితే అన్నీ కడిగేసి తోమేసేసుకున్నాను. ఈశాన్య మూలకైతే వాటర్ పెడతానండి. ఇంకా వాటర్ పెట్టడానికి అయితే మూలకి ముగ్గు వేసేస్తా. చిన్న ముగ్గు వేసేసి ఒక చిన్న స్టాండ్ ఒకటి పెట్టి దానిపైన అయితే అది చెంబు అయితే పెట్టేస్తాను. అందులో కొంచెం వాటరు, దాని నిండా వాటర్ పోసుకొని కొంచెం పసుపు, కుంకుమ, గంధం, అయితే అక్షంతలు, ఒక 1 రూపీ కాయిన్ వేసేసి ఆడబెట్టేస్తానండి. మార్నింగ్ అయితే వాటర్ తీసి బయట పారబోసేస్తాను, చెట్లకు పోసేస్తాను. అయితే రోజు అయితే కుదరదండి చేయటం. అందువల్ల అయితే రోజు వాటర్ మారవటం అయితే కుదరదు. అందువల్ల పూజ చేసినప్పుడల్లా చెంబు అయితే నీట్గా తోమి ముగ్గు వేసేసి వాటర్ అయితే మారుస్తూ ఉంటా. అయితే వర్షం పడటం వల్ల పిల్లలు కూడా స్కూల్కి పోలేదు, బాగా చికాకు చేస్తున్నారు. చిన్న పిల్లలు అంటే చికాకు చేస్తారుగా, అందువల్ల వదిలేశాను. మా పెద్ద బాబు అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. వాడే తీస్తాడు వీడియో. ఇక నేను తీస్తాను మమ్మీ అనేసి వచ్చి వీడియో తీస్తుండు. అటు ఇటు తిప్పుతూ ఉంటాడు, వద్దురా అంటే ఇక అలా ఇలా తీసేస్తుండ అనమాట. అయితే ఈశాన్య మూలకైతే ముగ్గు వేసేసి వాటర్ అయితే పెట్టేశాను. ఈ విధంగా వాటర్ అయితే పెట్టేశానండి. ఇక మా పిల్లలు అయితే స్కూల్కి పోలేదు. మా ఆయన కూడా ఫీవర్ రావడం వల్ల ఇంట్లోనే ఉండిపోయింది అనమాట. అయితే వాళ్ళైతే ఇక ఒకటే చికాకు చేస్తున్నారు పిల్లలైతే. ఇక మా ఆయన కూడా పిల్లలతో పాటు ఆడుకుంటున్నాడు అనమాట. ఫీవర్ వచ్చినా కానీ పిల్లలతో బాగా ఆడుకుంటాడు. చిన్న పిల్లలతో పాటు తను కూడా ఆడుకుంటాడు. అయితే మా ఆయనకి చెప్తున్నా, కొంచెం చూసుకో, పూజ చేసిన దాకా పిల్లల్ని కొంచెం చూసుకో అంటే సరే అన్నాడు. అయితే నేనైతే వచ్చేసి ఊదికడ్డీలు అన్నీ తీసి పెట్టేసుకుంటాను అనమాట. దీపంలో ఆయిల్ పోసేసి ఒత్తులేసేసి ఇంకైతే హారతి బిళ్ళలు అన్నీ తీసి పెట్టుకున్నా. కాళ్ళకైతే పసుపు రాసుకోవాలా. ఇక అవన్నీ తీసి పెట్టేసుకొని తర్వాత అయితే పసుపు రాసుకుంటా. పసుపు అయితే రాసేసుకొని పూజ అయితే చేస్తాను అనమాట. పూజ అయిపోయాక వంట కూడా చేయాలండి. వంట ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేటట్టయితే లంచ్ కూడా ప్రిపేర్ చేసేదాన్ని, వాళ్ళకి ఎమ్మటే పంపించేదాన్ని. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా కర్రీ వండేసుకుంటాం. పొద్దున్నే వండేస్తా, లేకపోతే వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్, లేకపోతే క్యారెట్ రైసు, లెమన్ రైస్ అలా చేసిస్తూ ఉంటాను అనమాట. పిల్లలకి కర్రీ తక్కువ అండి. ఇక కర్రీ కూడా పొద్దున్నే చేసేస్తా. ఇంకా వాళ్ళు ఇలా ఇంట్లో ఉండటం వల్ల ఇంకా వాళ్ళ కోసం కూడా ఏం చేయలేదు. ఇక కర్రీ కూడా ఇంకా తర్వాత చేద్దామన్నట్టు. ఇంకా ఈరోజు ఇక అందరికి సెలవు కాబట్టి ఇక పూజ అయిపోయాక టిఫిన్ చేసి ఇక వంట కనుక చేసేసి ఇక టీవీ చూసుకుంటూ ఉండటమేనండి. ఈరోజైతే ఇలా గడిపేయాలా.
ఇంకైతే నాకు కూడా మా వారు పిల్లలు ఇంట్లో ఉంటే చాలా ఇష్టం అండి. పిల్లలు చికాకు చేస్తారు కానీ ఇంక తప్పదు కదా. వాళ్ళందరూ ఉండటం కూడా నాకు చాలా ఇష్టం. అందరం కలిసి తినేసి టీవీ చూస్తామన్నమాట. ఇంకైతే పనంతా ఇక మొత్తం చేసేసాను. ఇక అన్నీ రెడీ చేసుకున్నాను. కాళ్ళకైతే పసుపు రాసేసుకొని కూర్చొని దీపం అయితే వెలిగిస్తున్నాను అనమాట. దీపం అయితే వెలిగించుకున్నాను. ఇంకా మా పెద్ద బాబుకు కూడా పూజ అంటే చాలా ఇష్టం అండి, నా లెక్కే. నేను కూడా పూజ చేయటం చాలా ఇష్టపడతా. ఇంకా మా పెద్ద బాబు కూడా నాతో పాటు వచ్చి కూర్చుంటాడు. వాడు కూడా చేస్తాడనమాట, నాకు హెల్ప్ చేస్తాడు పూజ చేసే దాంట్లో. ఇక ఏదైనా కావాలంటే తీసిస్తాడు, నేను కూర్చున్నాక అన్నీ తీసిస్తూ ఉంటాడు, హెల్ప్ చేస్తాడనమాట. ఇంకెప్పుడైనా నాకు పొద్దున్నే కుదరపోతే వాడే స్నానం చేసి వచ్చి కుందులన్నీ తోమి ఇంక అన్నీ ఆడ రెడీగా పెడతాడనమాట. అందులో ఆయిల్ పోసి ఒత్తులేసి హారతి బిళ్ళలు ఊదికడ్డీలన్నీ తీసి రెడీగా పెడతాడు. వాళ్ళ డాడీ వచ్చి స్నానం చేసి వచ్చి దీపం వెలిగిస్తాడు. ఒకవేళ నాకు టైం ఉంటే నేను పొద్దున్నే లేచి నేను రెడీ చేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా మా ఆయన అయితే దీపం వెలిగిస్తాడు. ఇక నేను మా పెద్ద బాబు చేస్తూ ఉంటాం. ఇంకా కుదరపోతేనేమో ఒక్కొక్క రోజు చేస్తాం, ఒక్కొక్క రోజు చేయం. నేనైతే కంపల్సరీ శనివారం, శుక్రవారం, మంగళవారం, సోమవారం ఈ రోజులైతే చాలా బాగా చేసుకుంటానండి. నాకు పూజ చేసుకోవడం అయితే చాలా ఇష్టం. పూజ చేసుకోవడం అయితే చాలా ఇష్టం అండి. నాకైతే ఒకరోజు మంగళవారం చేయకపోయినా, ఒక వారం చేయకపోయినా, ఒక వారం శనివారం చేయకపోయినా నాకు కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించదు. పూజ చేసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించిద్దండి. ఇకైతే పువ్వులు అయితే దొరకలేదండి. పువ్వులు ఇక వర్షం పడటం వల్ల బయట పోయి కోయటం కూడా కుదరలేదు పువ్వులైతే. ఇంకా మాకైతే చెట్లు ఉన్నాయి, గులాబీ చెట్లు. పక్కన అక్క వాళ్ళ ఇంటికాడ కూడా కోసుకొస్తూ ఉంటాం అనమాట. ఇంకా లేనప్పుడు మా ఆయన కొనుక్కొస్తాడు. ఇంకైతే ఇలా కొనుక్కురావటం కుదరలేదు, ఫుల్ వర్షం పడటం వల్ల పువ్వులు కోయటం కుదరలేదు. ఇంకైతే ఉన్న వాటితోటి అయితే చేసేసానండి. ఇంకా లేనప్పుడు ఏం చేస్తామండి, ఇక ఉన్నది పెట్టి చదువుకోవాల్సిందే. ఇంకైతే పువ్వులు లేకుండా పూజ అయితే చేసేసాను. ఇంకా నాకైతే పువ్వులు లేకపోతే కొంచెం నిండుగా అనిపించదండి, పూజ చేసినట్టు కూడా అనిపించదు. పువ్వులు ఉంటే నిండుగా అనిపించిద్ది. పూజ చేశాక కూడా ఊకే చూడాలనిపిస్తూ ఉంటుంది. దేవుడి ఫోటోలని ఊకే చూస్తూ ఉంటాను అనమాట. పూజ చేసేసి అటు వెళ్ళి ఇటు వెళ్ళి వస్తా, పూజ గదికి వచ్చి దేవుడి ఫోటోలు చూస్తూ ఉంటా. ఇంకైతే అలా చేస్తూ ఉంటాం. గంధం అయితే అయిపోయిందండి బొట్లు పెట్టేటప్పుడు. ఇంకైతే మా ఆయన పసుపు తేయటం వల్ల పసుపు ప్యాకెట్ పెట్టి పసుపు అయితే వేసేసి దీపం అయితే పసుపుతోటి అయితే బొట్లు పెట్టేశాను. ఇంకా ఆయన వెళ్ళమంటే ఇక నేను నైటే గంధం డబ్బా తెమ్మంటే తేకుండా పసుపు అయితే తీసుకొచ్చిండు అనమాట, మర్చిపోయి. ఇంకా ఉన్న వాడితో అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ వర్షం వేరే పడుతుంది, మనమైతే ఏం చేయలేము కదా. ఇంకైతే దీపం అయితే పెట్టేసుకొని హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా మా పెద్ద బామ్మని అయితే పిలిచి హారతి తీసుకోరా అంటే వాడు ఇక నా పక్కనే ఉండటం వల్ల వాడు కూడా వచ్చి హారతి తీసుకుంటాను అనమాట. ఇంకా మా చిన్న బాబు అయితే అసలే రాడండి, పిల్లవాళ్ళ మొత్తుకోవాలి అవన్నీ అయితే రారా అని. ఇంటి ముందు రూమ్లో కూడా మాకు దేవుడి ఫోటోలు ఉండటం వల్ల ఇంకా ఊది కడ్డీలు కానీ హారతి కానీ ఆడ తిప్పేసి వస్తాను అనమాట. ఆ రూమ్లోకి కూడా పోయి ఆడ కూడా పూజ చేసేసి వస్తాం. ముందు రూమ్లో కూడా ఈశాన్యంలో చెంబు పెడతా కదా, ఇంకా ఆంజనేయ స్వామి, కృష్ణుడు ఫోటో, వినాయకుడు ఫోటో ఈశాన్యంలో చెంబు ఉండటం వల్ల ఇంకా మొత్తం తిప్పేస్తానండి, హారతి ఇచ్చేస్తా. సాంబ్రాణి అయితే శుక్రవారం శనివారం అయితే వేసేసుకుంటా. మా చిన్నబాబు చూడండి ఎలా చేస్తాడో, పాయింట్ అన్నీ ఏడిసి మొత్తం ముందు వేసిండు. తీయరా అంటే తల చుట్టూ పాయింట్ తిప్పుకుంటాడు అనమాట. చాలా చికాకు చేస్తాడు మా చిన్నబాబు అయితే. కానరాని తీట చేస్తాడండి. మా పెద్దోడైతే తీట చేసినా కనపడతాడు, మా చిన్నబాబు కనపడ్డు. అలా చేస్తూ ఉంటారు పిల్లలైతే. అయితే పూజ అయితే ఈ విధంగా చేస్తున్నానండి. ఇంకా నేనైతే ఇలా చేసుకుంటా పూజ అయితే. పూజ చేసుకోవటం కూడా నాకు చాలా ఇష్టం. ఈ చున్నీ అయితే అస్సలు ఆగట్లేదండి, మీద వేసుకుంటా జారిపోతూ ఉంది. ఇంకా పిన్నీసులు అయితే పెట్టుకోవటం మర్చిపోయా. ఇంకైతే పూజ చేసేటప్పుడు అయితే కంపల్సరీ చున్నీ వేసుకోవాలి కదా, ఇంక అందువల్ల అయితే చున్నీ వేసేసుకున్నా. చున్నీ వేసేసుకొని పూజ అయితే ఇంకా కంప్లీట్ చేసేసాయి. అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక చుట్టూ అయితే వాటర్ పోసేసి ఇంకైతే అలా హారతి కూడా తీసేసుకున్నాం. మా పెద్ద బాబు తీసుకుంటాడు, మా చిన్నోడిని పిలవాలి, ఇక మొత్తుకోవాలి వాడితోటి. రారా రారా అని అర్థం అంటే అప్పుడు వస్తాడు. మా చిన్నోడైతే నా పక్కనే, మా పెద్దోడైతే నా పక్కనే ఉంటాడు పూజ చేసే టయానికి. ఇంకా మా చిన్నోడితోటి చూడండి ఇంకా ఎలా అరవాలో, అరవంగా వస్తాడు అనమాట. ఇంకా టిఫిన్ కూడా పెట్టలేదండి వీళ్ళకైతే. 9:30 అవుతుంది. స్కూల్కి వెళ్తేనేమో 8:30 కల్లా తినేస్తారు. ఇప్పుడు 9:30 అవుతుంది. ఇక అయినా వాళ్ళు పెట్టమని కూడా అడగట్లేదు, టిఫిన్ పెట్టమని. ఇంక నేను పొద్దున స్వామి కోసమని నైవేద్యం స్వీట్స్ పెడతా అంటే ఇక అది చూసేసి నాకు కూడా ఇవి ఇవ్వంట అంటే, నేనేమో పొద్దున ఎందుకురా స్వీట్స్ వద్దులేరా అంటే వినట్లేరు. అయితే ఇంకా అది ఇది అనేసి ఇంక స్వీట్స్ అయితే తీసుకొని తినేసిండు ఏదో రకంగా. మా పెద్దవాడైతే నాతో ఉండటం వల్ల ఇంకా చూసిండు, స్వీట్స్ అయితే తినేసిండు.
ఇంకా నేనైతే అందరికి హారతి ఇచ్చేసి నేను కూడా హారతి తీసుకొని దేవుడికైతే దండం పెట్టేసుకుంటున్నా. ఇంకా మా పెద్ద బాబు అయితే మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉన్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పినా పూజ చేసేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు నాన్న అంటే అస్సలు ఆగట్లేడు. మమ్మీ మమ్మీ అని పిలుస్తాడు. ఇంకా చిన్నపిల్లలు అంతేగాండి, ఇక మనం చెప్పి నేను గుర్తుంచుకుంటారా ఏంది, గుర్తు లేకుంటే ఇక అయితే పిలుస్తూ ఉన్నాడు అనమాట. అయితే నేను ఒకసారి అన్న పిలవకురా కాసేపు ఆగరా అంటే సరే మమ్మీ అని ఆగిండు. ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ పిలుస్తూనే ఉంటాడు. ఇప్పుడు వాయిస్ మెసేజ్ చేయటం వల్ల కొద్దిసేపు ఆగనరా రొకండ్రా అంటే అస్సలు ఆగట్లేరు, అర్థనే ఉన్నారు పిల్లలైతే. చూడండి ఎలా వినపడుతుందో సౌండ్ అయితే పక్కన. అయితే మా ఆయనకైతే టిఫిన్ పెట్టేశానండి. టిఫిన్ పెట్టేసి నేనైతే కాసేపు కూర్చొని మా ఆయనతో మాట్లాడుతున్నా. మాట్లాడేసి ఇంకా పిల్లలకు కూడా టిఫిన్ పెట్టేశానండి. పిల్లలకి మా ఆయనకైతే టిఫిన్ పెట్టేసా. ఇంకా నేనైతే టిఫిన్ తిందామని నేను కూడా టిఫిన్ పెట్టేసుకొని ఇంకా టీవీ చూసుకుంటా కాసేపు కూర్చొని ఇక తినేసానండి. తినేసి ఇంక నేనైతే తిన్నాక టీ తాగటం అలవాటు. పొద్దున్నే అయితే టీ తాగనండి నేను. పిల్లలు వెళ్ళిపోయాక టిఫిన్ చేసేసి టీ తాగుతాను అనమాట. ఇంకా మా ఆయన అయితే తాగడు, నేను ఒక్కదాన్ని టీ తాగేది. ఇంకా నా వరకైతే టీ పెట్టేసుకొని టిఫిన్ చేసేసి నా వరకైతే టీ పెట్టేసుకొని తాగేస్తా. ఇంకా ఆయనకి ఎప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడైతే టీ పెట్టమని అడుగుతాడనమాట. ఎప్పుడో 10 రోజులకోసారి 15 రోజులకోసారి. ఇంకా ఆ టైంలో అయితే ఇద్దరం టీ పెట్టేసుకొని తాగేస్తాం. ఇంకా అప్పుడు ఆయన అడిగినప్పుడు పెట్టిస్తాను అనమాట. ఇంకా పాలంటే పిల్లలు తాగుతారు పొద్దున సాయంత్రం. నేనైతే కొంచెం టీ తాగుతాను. నేను ఒక పూటేనండి టీ తాగేది. నేను కూడా ఊరికే టీ తాగను, అంత ఇష్టపడను టీని కూడా. మేమైతే వంట అయితే చేసేసుకొని మధ్యాహ్నం తినేసి పడుకున్నామండి. ఫుల్ నిద్రపోయాం. ఇంకైతే మా ఆయన అయితే పునుకులు వేస్తాను. మా పెద్ద బాబు అయితే డాడీ నాకు పునుకులు కావాలని అడిగిండనమాట. అయితే వాడి కోసం అయితే 4 కల్లా లేచి ఈవినింగ్ 4 కల్లా ఆయన లేచి పునుకులు వేస్తాను. నేనైతే ఫుల్ నిద్రలో లేచి వచ్చి అలా కూర్చున్న కుర్చీలో. నేను చేసేదానిగా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు ఫుల్ నిద్రపోతాను అందువల్ల నేను నిన్ను లేపలేదు, నేనే చేసేస్తున్నా అనేసి అన్నాడండి. ఇంకా అన్న తర్వాత ఇంకా నేనైతే ఇక కూర్చున్నాను. మొహం అయితే కడుక్కొని కొన్ని గిన్నెలు ఉంటే తోమేశాను. ఈ లోపైతే మా ఆయన పునుకులు చేస్తాను. ఇంకా పునుకులు అయిపోయేసరికి నాకైతే గిన్నెలు అయిపోయాయండి. ఇంకా ఆయనైతే అదొకటి ఇదొకటి మాట్లాడుకుంటూ ఆయన ఏం చేస్తాడు, నేనేం సింక్లో గిన్నెలు అయితే తోమేసేసాను. చట్నీ కూడా తనే చేసిండు, బాగానే చేసిండండి చట్నీ కూడా. ఇంకైతే మొత్తానికైతే పునుకులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అయితే పిల్లలకు కూడా పెట్టేసి నేను కూడా తిన్నామండి. ఇంకా వాళ్ళైతే సూపర్ ఉంది అంటాడు. మా ఆయన చేయటం వల్ల మా ఆయన అయితే సూపర్ ఉంది అంటాడు. మా పెద్దోడు ఇక మా ఆయన చేసిందంటే ఇక బిల్డప్లు బాగా ఇస్తారనమాట. ఇంక ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏం చెప్దామని. ఇంకా మొత్తానికైతే చేసిండు. ఇంకా మా ఆయన అయితే కొంచెం హెల్ప్ చేసిండు నాకైతే సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్కి అయితే. ఇంకా అందరం అయితే కూర్చొని తినేసామండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మా ఆయన అయితే చాలా బాగా చేశాడండి, సూపర్ చేసిండు. నాకు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కానీ నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను. నాకు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపు వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.